ఈరోజు గోపాలపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మార్టిన్ లూథర్ గారు వారి యొక్క నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది. దేవరపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరి నేతృత్వంలోనూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారి కాగితాలు అందజేయడం జరిగింది. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన, ప్రజలు ఒక మార్పును కోరుకుంటున్నటువంటి విషయం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా పెరిగినటువంటి ధరలని, గ్యాస్ ధర కానీ, పెట్రోల్ ధర కానీ, డీజిల్ ధర కానీ, ఇతర సామాగ్రి యొక్క నిత్యావసర వస్తువుల యొక్క ధరలు, వీటిలన్నీ పెనుభారంగా అయినటువంటి నేపథ్యంలో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుంటుంది అనేటువంటి ఒక అవగాహనకు వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పేద మహిళకి సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చే విధంగా ఒక పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నెలకి ₹8,333 ప్రత్యక్షంగా వాళ్ళ ఖాతాలో పడేటువంటి పథకాన్ని జాతీయ స్థాయిలో మా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ప్రతిపాదించినటువంటి సంగతి. అది కాకుండా ఈ గోదావరి జిల్లాలు రైతాంగం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. దానికోసం రైతులందరికీ ₹2,00,000 వరకు కూడా వాళ్ళ యొక్క లోన్స్ ఏవైతే ఉన్నాయో రైతు రుణమాఫీని ₹2,00,000 వరకు చేసినటువంటి పరిస్థితి. విద్య అనేటువంటిది చాలా ముఖ్యం. రాజ్యాంగం ప్రకారం విద్యను పొందే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది, భారతీయ పౌరుడికి. అయితే ఇప్పుడు విద్యని కొనుక్కునేటువంటి వస్తువుగా అయిపోయిన నేపథ్యంలో ఉచిత విద్య కేజీ టు పీజీ ఇచ్చేటువంటిది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అదేవిధంగా ఎవరైతే మన కార్మికులు ఉన్నారో, ఉపాధి హామీలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా కనీస వేతనం ₹400 ఇవ్వడం, ఇంకా అనేకమైనటువంటి మంచి స్కీమ్స్ని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 9 స్కీమ్స్ని కాంగ్రెస్ పార్టీ పెట్టింది. జాతీయ స్థాయిలో 10 స్కీమ్స్ని మేనిఫెస్టోలో మల్లికార్జున ఖార్గే గారు వాళ్ళు పెట్టారు. సో డెఫినెట్గా ఈ రాష్ట్రంలో మా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో, పార్టీ పెద్దల అందరి యొక్క నేతృత్వంలోనూ ఒక సైలెంట్ ఓటర్, నిశ్శబ్ద విప్లవం ఉంది. నేను గత 15 రోజులుగా అన్ని నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంట్లో తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. తప్పనిసరిగా ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. కాంగ్రెస్ పార్టీ బాగుంది. 2004 నుంచి 2014 వరకు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ప్రధానంగా మైనారిటీస్కి 4% రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ బిల్ కానీ, ఇదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్, ఇటువంటి గొప్ప గొప్ప పథకాలు కాంగ్రెస్ పెట్టింది బాబు. కాంగ్రెస్ పార్టీకి మేము ఓట్లు వేస్తామంటున్నారు. గ్రామీణ ప్రజలు, రైతాంగం, మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు మార్టిన్ గారు, మరి అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న నేను, మీ ఇద్దరం కూడా అఖండ మెజారిటీతో గెలుస్తామని నేను భావిస్తున్నాను.